1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. లవ్వలేదు లవడలేదు బ్రో, అవసరానికి వాడుకుంటారు. ఎగదెంగినావు స్కూల్ ఎగదెంగినావు పోయి పాలు తీసుకో లంచోడక పోయి పాలు. అఫ్ కోర్స్ మేము బయటగా ఉంటాం. చాలా మంది అంటారు ఏం బయటకు ఉన్నాను పోగరా అని. అఫ్ కోర్స్ మేము తెల్లగా ఉంటాం. చాలా మంది అనుకుంటారు మేము రిచ్ అని. అఫ్ కోర్స్ మేము తెల్లగా ఉంటాం. మాకు నల్లగా ఉన్న మొగుళ్ళే వస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అఫ్ కోర్స్ మేము తెల్లగా ఉంటాం. మా ఫేస్ ఇంట్లో పోగానే రెడ్ అవుతుంది. మా లిప్స్ పింక్ అండ్ రెడ్ లోనే ఉంటాయి. అసలే ఈదులో కుర్రోళ్ళు ఎక్కువైపోయారు. ఎదవలు వెళ్ళి తలిపేసుకో పో. ఎవడ్రా బేవర్సు? నువ్వే బేవర్సు, నువ్వే బొగ్గాడివి, నువ్వే బొగ్గాడివి. ఇది మళ్ళీ అన్న కొడతా. నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్ జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు, ఈ మాత్రం ఇంటి చాలు సార్. ఇట్స్ సంథింగ్ మోర్. అంటే ఎస్. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? सन्न तेरा तौबा 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 हुसन तेरा तौबा 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 तौबा. నువ్వు మనిషి పశువాలా? 3 లక్షలు இவன் பேச்ச மீறி இங்க மறு பேச்சில்ல, ஏதாச்சும் இவனுக்கு நாயே மூச்சில்ல. నేను చచ్చిపోతా బాబాయ్. ఊరేది విషం, విషమేది విషం, విషమేది నేనే. కట్టేది కట్టేది. 10 రూపాయల నోటు మీద గాని తాత నవ్వుతూ ఉంటాడు. 2000 నోటు మీద కూడా గాని తాత నవ్వుతూ ఉంటాడు. నీకెలా తెలుసు? కానీ 2 ఒకటి కాదు. దేని వాల్యూ దాందే. నేనేం చెప్తున్నా అంటే అసలు నువ్వెవడరా? మార్కెట్ లో పిల్ల బచ్చన కొడుకులు కూడా ప్రొడక్షన్ చెప్తారు. అశ్వత్థామ ప్రొడక్షన్ ఛానల్ కూడా ప్రొడక్షన్ చెప్తుంది. అవునా? అబ్బా, దేని వాల్యూ దాందే. 10 రూపాయల నోటు వాల్యూ పిల్ల బచ్చన కొడుకులది. 2000 రూపాయల నోటు వాల్యూ అశ్వత్థామ ప్రొడక్షన్ ఛానల్. ఏమీ లేట్ చేయకుండా మా బయోలో మా స్టోరీలో అశ్వత్థామ లింక్ ఉంటుంది. వెళ్ళి జాయిన్ అవ్వండి. నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు మనిషివా పశువా? మనకి మన లేదవా? పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత నలుగురికి న్యాయం చేయాలి, అంతేగాని అశ్వత్థామ లింక్ ఉంటుంది. వెళ్ళి జాయిన్ అవ్వండి. అంటావా? ఏదో బయట పూ చేసుకోవాలి. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే ఎవడురా నువ్వు? ఈ ప్రపంచంలో ఎర్రిపుకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో అవన్నీ వీడికి వర్తిస్తాయి. కొట్టే ప్రతి దెబ్బకి ఓ కాన్సెప్ట్ ఉండాలి. మొదటి దెబ్బకి మొహం మారిపోవాలి, రెండో దెబ్బకి వెన్నుపూస కదిలిపోవాలి, మూడో దెబ్బకి మెదడు చితికిపోవాలి, వీడు బతికిపోవాలి.